Welcome to Tollywood Nagar. బాహుబలి 2 బాహుబలి 1 క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని తానే పొడిచానని చెప్పడంతో ప్రారంభమవుతుంది. తరువాత మిగిలిన స్టోరీని బాహుబలి కొడుకైన శివుడికి చెప్తాడు. కాలకేయుణ్ణి యుద్ధంలో అంతమొందించడంతో శివగామి తీర్పు మేరకు మాహిష్మతి రాజ్యానికి అమరేంద్ర బాహుబలి రాజవుతాడు. రాజ్యపీఠం తన కొడుకు బల్లాలదేవకి దక్కకపోయేసరికి బిజ్జలదేవ కోపంతో రగిలిపోతాడు. అమరేంద్ర బాహుబలి పాలనలో మాహిష్మతి సామ్రాజ్యం సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది. మాహిష్మతి రాజ్యానికి సమీపంలో ఉన్న కుంతల రాజ్యం ఉంటుంది. దానికి దేవసేన మహారాణి. రాజ్యంలో ఆమె చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కుంతల రాజ్యంపై చిన్న చిన్న రాజ్యాలు జరిపే దాడిని దేవసేన సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటుంది. ఒక అనుకోని ఘటనలో దేవసేనను అమరేంద్ర బాహుబలి చూస్తాడు. అక్కడి నుండి వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. బాహుబలి దేవసేనను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న బల్లాలదేవ తాను కూడా ఆమెను ఇష్టపడతాడు. కొడుకు మనసును గ్రహించిన బిజ్జలదేవ కుంతల రాజ్యానికి వర్తమానం పంపుతాడు. దేవసేన నిరాకరిస్తుంది. బాహుబలి బల్లాలదేవ వ్యవహారంపై బిజ్జలదేవ శివగామితో చర్చిస్తాడు. సొంత కొడుకైన బల్లాలదేవుణ్ణి రాజును చేస్తానని మాట ఇచ్చి తప్పావని శివగామిని ఎత్తుపొడుస్తాడు. కనీసం మన కొడుకుకిష్టమైన దేవసేనను నువ్వు పెంచిన బాహుబలి కూడా ఇష్టపడుతున్నాడు. ఈ విషయంలో కొడుకుకి ఏం న్యాయం చేస్తావో చెయ్యి అంటూ నిలదీస్తాడు. ఏం చెప్పాలో తెలియక శివగామి ఆలోచనలో పడుతుంది. తన అన్న ప్రాణాలు తీసిన మాహిష్మతి రాజ్యంపై కాలకేయుడు తమ్ముడు నింజా అంటే చరణ్ దీప్ క్యారెక్టర్ పగతో రగిలిపోతూ ఉంటాడు. కుంతల రాజ్యం నుండి విధేయుడు బిజ్జలదేవ పంపిన వర్తమానానికి ప్రతివర్తమానం తీసుకుని మాహిష్మతి రాజ్యానికి వస్తాడు. బిజ్జలదేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్య రాజు తిరస్కరించినట్లు చెప్తాడు. ఆ సభలో విధేయుడిపై బల్లాలదేవ దాడి చేయబోతే బాహుబలి అడ్డుకుంటాడు. విధేయుణ్ణి కాపాడుతాడు. దీంతో బిజ్జలదేవ సభలో గొడవను రాజేస్తాడు. శివగామి ఏమీ మాట్లాడకుండా జరుగుతుందంతా చూస్తూ ఉంటుంది. దేవసేనతో పెళ్లి విషయాన్ని తన తల్లి శివగామి నిర్ణయానికి వదిలేస్తున్నారని, ఆమె నిర్ణయం శిరోధార్యమని బాహుబలి చెప్తాడు. శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా రాజ్యం కావాలో ప్రేమ కావాలో తేల్చుకోమని ఆమె బాహుబలి నిర్ణయానికే వదిలేస్తుంది. బాహుబలి ఏం కోరుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ప్రేమే కావాలని ప్రకటిస్తాడు. బాహుబలి నిర్ణయంతో మాహిష్మతి రాజ్య ప్రజలు కంగు తింటారు. రాజ్యం వదిలి వెళ్లొద్దని వేడుకుంటారు. తమకు బాహుబలి కావాలని నినదిస్తారు. కానీ బాహుబలి మాత్రం మాహిష్మతి రాజ్యాన్ని వీడి బౌద్ధ మఠానికి బయలుదేరతాడు. విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలికి తోడుగా వెళ్తుంది. అక్కడ బాహుబలి దేవసేన పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. దేవసేన గర్భవతి అవుతుంది. బాహుబలి రాజ్యాన్ని విడిపోవడంతో రాజ్యమంతా బల్లాలదేవ అధీనమవుతుంది. ఆ సమాచారం అందుకున్న కాలకేయ రాజు నింజా మాహిష్మతి రాజ్యంపై యుద్ధానికి దిగుతాడు. బల్లాలదేవ నేతృత్వంలోని మాహిష్మతి సైన్యం కాలకేయ సైన్యంతో యుద్ధం చేస్తుంది. మొదటి 2 రోజులు మాహిష్మతి సైన్యం పరాభవాన్ని చవిచూస్తుంది. కాలకేయ సైన్యం చేతిలో మాహిష్మతి సైన్యం సగం మందికి పైగా చనిపోతారు. మాహిష్మతి రాజ్యం కాలకేయ వశం కాబోతున్న తరుణంలో శివగామి బాహుబలికి వర్తమానం పంపుతుంది. గర్భవతి అయిన దేవసేనతో కలిసి బాహుబలి మాహిష్మతి రాజ్యానికి వస్తాడు. కాలకేయ సైన్యంపై యుద్ధంలో మాహిష్మతి రాజ్యానికి కుంతల రాజ్యం సహాయం చేస్తుంది. మరోవైపు బాహుబలి తిరిగి రావడంతో మాహిష్మతి రాజ్యాధికారం తమ చేతి నుండి ఎక్కడ జారిపోతుందోనని బల్లాలదేవుడు బిజ్జలదేవుడు భయపడుతూ ఉంటారు. బాహుబలిని చంపాలని మాహిష్మతి రాజ్యానికి నమ్మిన బంటులా ఉండే కట్టప్పని బల్లాలదేవ బిజ్జలదేవ ఆదేశిస్తారు. రాజు చెప్పిందే వేదంగా భావించే కట్టప్ప అందుకు అంగీకరిస్తాడు. యుద్ధంలో కాలకేయ సైన్యంపై మాహిష్మతి రాజ్యం విజయం సాధిస్తుంది. యుద్ధ సమయంలోనే బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. బాహుబలి మరణ వార్తతో మాహిష్మతి రాజ్యంలో విషాద ఛాయలు కమ్ముకుంటాయి. దేవసేన 9 నెలల నిండు గర్భిణి కావడంతో శివగామి దగ్గరుండి చూసుకుంటుంది. బాహుబలిని ఆదరించిన వారందరినీ బల్లాలదేవ హింసించడం మొదలు పెడతాడు. తనను కాదని బాహుబలిని పెళ్లి చేసుకున్న దేవసేనను చెరసాలలో బంధిస్తాడు. దేవసేనకు బిడ్డ పుట్టడంతో ఆ బిడ్డను శివగామి పెంచుతుంది. బాహుబలి బిడ్డను చంపాలన్న బల్లాలదేవ కుట్రను కట్టప్ప శివగామికి చేరవేస్తాడు. అలాగే బాహుబలిని తన భర్త కొడుకు కలిసి చంపించారని శివగామికి తెలుస్తుంది. బాహుబలి బిడ్డకు ప్రాణహాని తప్పదని భావించిన శివగామి బిడ్డతో రాజ్యం నుండి పారిపోతూ ఉంటే బల్లాలదేవ సైన్యం ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఆ పోరు శివగామి సైనికులను చంపి నది దాటే ప్రయత్నంలో బిడ్డను చేతిలో పట్టుకుని చనిపోతుంది. ఆ బిడ్డను జలపాతానికి దిగువన ఉండే గూడెం పెంచి పెద్ద చేస్తుంది. అక్కడితో కట్టప్ప బాహుబలికి జరిగిన అన్యాయాన్ని గురించి శివుడికి చెప్తాడు. తన కొడుకు భద్రుడి శిరచ్ఛేదనం చేసిన శివుడిపై బల్లాలదేవ పగతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు తన భర్త బాహుబలిని చంపి తనను
చెరసాల పాలు చేసిన భల్లాల దేవపై దేవసేన కూడా కసితో ఉంటుంది. శివుడు తనకంటూ ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. శివుడికి కుంతల రాజ్యం తోడవుతుంది. అప్పటి వరకు మాహిష్మతి రాజ్యానికి నమ్మిన బంటుగా ఉన్న కట్టప్ప శివుడి వైపు మారిపోతాడు. వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తి అంటే కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు. శివుడికి మాహిష్మతి రాజ్యానికి జరిగిన పోరులో భల్లాల దేవ్ ఓడిపోతాడు. దీంతో మాహిష్మతి రాజ్యంలో అందరూ చూస్తూ ఉండగా భల్లాల దేవుణ్ణి చితి మీద పడుకోబెట్టి దేవసేన సజీవ దహనం చేస్తుంది. కొడుకు మృతిని తట్టుకోలేక బిజ్జల దేవు కూడా కన్ను మూస్తాడు. ఇక శుభం కార్డు పడుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ స్టోరీ పక్కా బాహుబలి 2 స్టోరీ అవునో కాదో తెలియాలంటే 2017 ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే స్టోరీ బయటకు రాకుండా దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులను కూడా ఆయన పూర్తిగా నమ్మటం లేదు. కొంతమందితో మాత్రమే సినిమా లైన్స్ ను చెప్పి వారితో చేయించుకుంటున్నారట. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆమె నిర్ణయం శిరోధార్యమని బాహుబలి చెప్తాడు. శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా రాజ్యం కావాలో ప్రేమ కావాలో తేల్చుకోమని ఆమె బాహుబలి నిర్ణయానికే వదిలేస్తుంది. బాహుబలి ఏం కోరుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ప్రేమే కావాలని ప్రకటిస్తాడు. బాహుబలి నిర్ణయంతో మాహిష్మతి రాజ్య ప్రజలు కంగు తింటారు. రాజ్యం వదిలి వెళ్లొద్దని వేడుకుంటారు. తమకు బాహుబలి కావాలని నినదిస్తారు. కానీ బాహుబలి మాత్రం మాహిష్మతి రాజ్యాన్ని వీడి బౌద్ధ మఠానికి బయలుదేరతాడు. విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలికి తోడుగా వెళ్తుంది. అక్కడ బాహుబలి దేవసేన పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. దేవసేన గర్భవతి అవుతుంది. బాహుబలి రాజ్యాన్ని విడిపోవడంతో రాజ్యమంతా భల్లాల దేవ అధీనమవుతుంది. ఆ సమాచారం అందుకున్న కాలకేయ రాజు నింజా మాహిష్మతి రాజ్యంపై యుద్ధానికి దిగుతాడు. భల్లాల దేవ నేతృత్వంలోని మాహిష్మతి సైన్యం కాలకేయ సైన్యంతో యుద్ధం చేస్తుంది. మొదటి 2 రోజులు మాహిష్మతి సైన్యం పరాభవాన్ని చవిచూస్తుంది. కాలకేయ సైన్యం చేతిలో మాహిష్మతి సైన్యం సగం మందికి పైగా చనిపోతారు. మాహిష్మతి రాజ్యం కాలకేయ వశం కావడానికి వర్తమానం పంపుతాడు. దేవసేన నిరాకరిస్తుంది. బాహుబలి భల్లాల దేవ వ్యవహారంపై బిజ్జల దేవ శివగామితో చర్చిస్తాడు. సొంత కొడుకైన భల్లాల దేవుణ్ణి రాజును చేస్తానని మాట ఇచ్చి తప్పావని శివగామిని ఎత్తుపొడుస్తాడు. కనీసం మన కొడుకుకి ఇష్టమైన దేవసేనను నువ్వు పెంచిన బాహుబలి కూడా ఇష్టపడుతున్నాడు. ఈ విషయంలో కొడుకుకి ఏం న్యాయం చేస్తావో చెయ్యి అంటూ నిలదీస్తాడు. ఏం చెప్పాలో తెలియక శివగామి ఆలోచనలో పడుతుంది. తన అన్న ప్రాణాలు తీసిన మాహిష్మతి రాజ్యంపై కాలకేయుడు తమ్ముడు నింజా అంటే చరణ్ దీప్ క్యారెక్టర్ పగతో రగిలిపోతూ ఉంటాడు. కుంతల రాజ్యం నుండి విధేయుడు బిజ్జలదేవ పంపిన వర్తమానానికి ప్రతివర్తమానం తీసుకుని మాహిష్మతి రాజ్యానికి వస్తాడు. బిజ్జలదేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్య రాజు తిరస్కరించినట్లు చెప్తాడు. ఆ సభలో విధేయుడిపై భల్లాల దేవ దాడి చేయబోతే బాహుబలి అడ్డుకుంటాడు. విధేయుణ్ణి కాపాడుతాడు. దీంతో బిజ్జలదేవ సభలో గొడవను రాజేస్తాడు. శివగామి ఏమీ మాట్లాడకుండా జరుగుతుందంతా చూస్తూ ఉంటుంది. దేవసేనతో పెళ్లి విషయాన్ని తన తల్లి శివగామి నిర్ణయానికి వదిలేస్తున్నారని ఆ పాలన్న భల్లాల దేవ కుట్రను కట్టప్ప శివగామికి చేరవేస్తారు. అలాగే బాహుబలిని తన భర్త కొడుకు కలిసి చంపించారని శివగామికి తెలుస్తుంది. బాహుబలి బిడ్డకు ప్రాణహాని తప్పదని భావించిన శివగామి బిడ్డతో రాజ్యం నుండి పారిపోతూ ఉంటే భల్లాల దేవ సైన్యం ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఆ పోరు శివగామి సైనికులను చంపి నది దాటే ప్రయత్నంలో బిడ్డను చేతిలో పట్టుకుని చనిపోతుంది. ఆ బిడ్డను జలపాతానికి దిగువన ఉండే గూడెం పెంచి పెద్ద చేస్తుంది. అక్కడితో కట్టప్ప బాహుబలికి జరిగిన అన్యాయాన్ని గురించి శివుడికి చెప్తాడు. తన కొడుకు భద్రుడి శిరచ్ఛేదనం చేసిన శివుడిపై భల్లాల దేవ పగతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు తన భర్త బాహుబలిని చంపి తనను చెరసాల పాలు చేసిన భల్లాల దేవపై దేవసేన కూడా కసితో ఉంటుంది. శివుడు తనకంటూ ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. శివుడికి కుంతల రాజ్యం తోడవుతుంది. అప్పటి వరకు మాహిష్మతి రాజ్యానికి నమ్మిన బంటుగా ఉన్న కట్టప్ప శివుడి వైపు మారిపోతాడు. వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తి అంటే కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు. శివుడికి మాహిష్మతి రాజ్యానికి జరిగిన పోరులో భల్లాల దేవ్ ఓడిపోతాడు. దీంతో మాహిష్మతి రాజ్యంలో అందరూ పోతున్న తరుణంలో శివగామి బాహుబలికి వర్తమానం పంపుతుంది. గర్భవతి అయిన దేవసేనతో కలిసి బాహుబలి మాహిష్మతి రాజ్యానికి వస్తాడు. కాలకేయ సైన్యంపై యుద్ధంలో మాహిష్మతి రాజ్యానికి కుంతల రాజ్యం సహాయం చేస్తుంది. మరోవైపు బాహుబలి తిరిగి రావడంతో మాహిష్మతి రాజ్యాధికారం తమ చేతి నుండి ఎక్కడ జారిపోతుందోనని భల్లాల దేవుడు బిజ్జల దేవుడు భయపడుతూ ఉంటారు. బాహుబలిని చంపాలని మాహిష్మతి రాజ్యానికి నమ్మిన బంటులా ఉండే కట్టప్పని భల్లాల దేవ
దేవ బిజ్జల దేవ ఆదేశిస్తారు. రాజు చెప్పిందే వేదంగా భావించే కట్టప్ప అందుకు అంగీకరిస్తాడు. యుద్ధంలో కాలకేయ సైన్యంపై మాహిష్మతి రాజ్యం విజయం సాధిస్తుంది. యుద్ధ సమయంలోనే బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. బాహుబలి మరణ వార్తతో మాహిష్మతి రాజ్యంలో విషాద ఛాయలు కమ్ముకుంటాయి. దేవసేన 9 నెలల నిండు గర్భిణి కావడంతో శివగామి దగ్గరుండి చూసుకుంటుంది. బాహుబలిని ఆదరించిన వారందర్నీ హల్లాల దేవ హింసించడం మొదలు పెడతాడు. తనను కాదని బాహుబలిని పెళ్లి చేసుకున్న దేవసేనను చెరసాలలో బంధిస్తాడు. దేవసేనకు బిడ్డ పుట్టడంతో ఆ బిడ్డను శివగామి పెంచుతుంది. బాహుబలి బిడ్డను వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. బాహుబలి 2 బాహుబలి 1 క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని తానే పొడిచానని చెప్పడంతో ప్రారంభమవుతుంది. తరువాత మిగిలిన స్టోరీని బాహుబలి కొడుకైన శివుడికి చెప్తాడు. కాలకేయుణ్ణి యుద్ధంలో అంతమొందించడంతో శివగామి తీర్పు మేరకు మాహిష్మతి రాజ్యానికి అమరేంద్ర బాహుబలి రాజవుతాడు. రాజ్యపీఠం తన కొడుకు బల్లాల దేవకి దక్కకపోయేసరికి బిజ్జల దేవ కోపంతో రగిలిపోతాడు. అమరేంద్ర బాహుబలి పాలనలో మాహిష్మతి సామ్రాజ్యం సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది. మాహిష్మతి రాజ్యానికి సమీపంలో ఉన్న కుంతల రాజ్యం ఉంటుంది. దానికి దేవసేన మహారాణి. రాజ్యంలో ఆమె చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కుంతల రాజ్యంపై చిన్న చిన్న రాజ్యాలు జరిపే దాడిని దేవసేన సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటుంది. ఒక అనుకోని ఘటనలో దేవసేనను అమరేంద్ర బాహుబలి చూస్తాడు. అక్కడి నుండి వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. బాహుబలి దేవసేనను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న బల్లాల దేవ తాను కూడా ఆమెను ఇష్టపడతాడు. కొడుకు మనసును గ్రహించిన బిజ్జల దేవ కుంతల